ధనుస్సు రాశి వారికి ఆదాయం 14 ఉన్నప్పటికీ వ్యయం మాత్రం 11 ఉండడము, అలాగే రాజ్య పూజ్యం వచ్చేసి మనకు 5గా కనిపిస్తుంది. ఇక్కడ అవమానము 6గా గోచరిస్తూ ఉంది. అయితే ఈ వీరికి ఆదాయం 14గా ఉన్నప్పటికీ కూడా ఖర్చు 11గా ఉండడం వలన మిగులుబాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని వీరి యొక్క కార్యకలాపాలను కొనసాగించాలిగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక వీరి యొక్క రాశి ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే రాశి స్వభావం, ఈ రాశి వారు గౌరవ మర్యాదలకు విలువనిచ్చెదరు, కానీ చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత తొందరపాటుతనం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మాటకారితనము, తొందరపాటుతనము అధికంగా ఉండటం వలన కొంత నష్టపోయేటువంటి అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తూ ఉంది. నిజాయితీగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఉంటారు. ధైర్య సాహసికులుగా మరియు స్నేహశీలత్వంతో స్వభావం కలిగినటువంటి ఇతర వ్యక్తులను కూడా వీరు కలుస్తూ ఉంటారు. వీరు చెప్పిందే నడుచుకోవాలనేటువంటి స్వభావం ఎక్కువగా ఉండటం వలన స్వేచ్ఛా జీవితము కావాలనేటువంటి కోరిక కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి మానసిక ఉద్రిక్తత అధికంగా ఉంటుంది. ఏకాగ్రత, పట్టుదల మరియు కార్య దక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. లౌకిక జ్ఞానము అపరిమితంగా ఉండటము మరియు మధ్యవర్తిత్వము ద్వారా జీవితము నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రవేశాన్ని మీరు మీ జీవితంలోనికి ఉండకుండా చూసుకోవాల్సిందిగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. తర్వాత వీరికి ఆకస్మిక ధనలాభంతో పాటు వ్యాపార పరమైనటువంటి లావాదేవీలు తర్వాత సానుకూలంగా ఉంటాయి. తర్వాత విద్యార్థులు విద్య పట్ల అశ్రద్ధ వహించెదరు. భూ వివాదాలు నష్టాన్ని కలిగి చూస్తాయి. తర్వాత ద్విచక్ర వాహనాలు ప్రయాణాలు ప్రమాదాలను గురిచేస్తాయి. విద్య నేర్పిన గురువులను సేవించడం వలన విద్యాభిలాష కలుగుతుంది. వీరి యొక్క మిశ్రమ ఫలితాలను చూస్తే మనకు ధనుస్సు రాశి వారిది ఈ విధంగా ఉంది.